బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం మళ్లీ బీఆర్ఎస్ దేనని, రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. అధికారం కోల్పోయాకే కాంగ్రెస్ కు వాస్తవాలు తెలిసాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధినేత, రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి సద్బుద్ధి కలిగిన వాడైతే, మంచి బుద్ధి కలిగిన వాడైతే రాష్ట్రంలో పేదలు గాని పెద్దలు గాని అందరూ సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో హమాలీలు గాని లేదా మిల్లు యజమానులు గాని అందరూ సంతోషంగా ఉంటారు. 10 ఏళ్లు మనం అదే చూసినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బాగున్నాడు, అట్లాగే పారిశ్రామికవేత్తలు బాగున్నారు. కరెంటు బాగుంటే పారిశ్రామికవేత్తలు బాగుండే, కార్మికులు బాగుండే, అంతా సుభిక్షంగా ఉండే. కానీ కొంత ఏమరుపాటుతోని, కొంత మరి మన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం అధికారం కోల్పోయినాం. బాధపడేదేం లేదు. ఇంతకుముందు సీనన్న చెప్పింది కరెక్ట్. అధికారం పోతే పోయింది, కానీ ప్రజల్లో మమకారం తగ్గలేదు. అధికారం పోతే పోయింది, కానీ ఇవాళ కొన్ని వాస్తవాలు మనకు కూడా తెలుస్తా ఉన్నాయి. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని ఎవడు మనోడు ఎవడు పగోడు మనకు కూడా అర్థమైతా ఉన్నది. ఎవరైతే ఇవాళ ఈ కష్ట సమయంలో కూడా మనతో నిలబడి ఉన్నారో, 18వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం. మేము హమాలీలం మా గుండెల్లో కేసీఆర్ ను పెట్టుకున్నాం. మీరు రావాలే అని చెప్పి పిలుచుకున్న మా హమాలి సోదరులకు మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, మీ ప్రతి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీనన్నకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇట్లే గట్టిగా ఉండండి, మిమ్మల్ని చేయగలిగింది ఏమీ లేదు. సరే, మా మీద అంటే 2 కేసులు పెడతాడు, మీ మీద కేసులు పెడితే ఏమవుతుందో ఆయనకు కూడా ఎరికే, ఈ సాఫ్ అవుతుందని తెలుసు. అందుకే మిమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఐకమత్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఇంకొక 2 ఏళ్లలో తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. బ్రహ్మాండంగా చిన్న చిన్న సమస్యలు ఏమున్నా తప్పకుండా పరిష్కారం చేసుకుందాం.